Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 9th September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నాకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ ఫ్రైడే మార్కెట్ చూసుకుంటే మార్కెట్ చాలా డ్రాస్టిక్గా డౌన్ సైడ్ ఫాలో అయింది. మనకి ఇది క్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయితే ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ చేసినట్టే గ్రాప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే, సో అప్ సైడ్ ఉందామని చూసాను నేను కూడా. అక్కడ లైక్ నా ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవగానే నేను అప్ సైడ్ ఉన్నాను అనమాట, లైక్ లిక్విడిటీ గ్రాప్ చేసిందని ఫీల్లోనే. బట్ అది స్టాప్ లాస్ హిట్ చేసి డౌన్ సైడ్ అయితే ర్యాలీ అయిపోయింది. ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయిన తర్వాత వ్యూ అయితే టోటలీ డౌన్ సైడ్ పెట్టుకున్న తర్వాత మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది అక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఒకటే ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఇక్కడ ఒకటి పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఎంట్రీ దొరికింది అనమాట. సో ఎట్ ద లైక్ ఎండ్ ఆఫ్ ది డే లైక్ 2:30 ఆ టైంలో లైక్ 2 o'clock ఇక్కడ దొరికింది అనమాట. మంచిగా రిస్క్ రివార్డ్ ఇచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది టోటల్గా. సో ఆ విధంగా ఆ రోజు మార్కెట్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపటిలాగా ఉంటుంది ఏంటి అనేది మనం ఈరోజు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే ముందుగా న్యూసెస్ ఏవి ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఏ వీక్ ఇంపాక్ట్ ఉన్నాయి ఏంటో చూసుకుందాం ఒకసారి. లైక్ చూసుకుంటే కింద ఫ్రైడే మనకి జాబ్లెస్ రిపోర్ట్ డేటా వచ్చింది, కొంచెం నెగిటివ్గా ఉన్నట్టున్నది అని డేటా అన్నమాట. ఓకే, సో అది ఆల్రెడీ డౌ జోన్స్లో ఇంపాక్ట్ అయిపోయినట్టుంది. మార్కెట్ కూడా చాలా డ్రాస్టిక్గా ఫాలో అయింది. సో రేపు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో ఏంటో రేపు మార్కెట్లో మనం చూసుకుందాం. అది నాకు తెలిసి మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ వీక్లో చూసుకుంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్గా కోర్ ఇన్ఫ్లేషన్ రేటు, యూఎస్డి ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నది. అంటే ఎప్పుడు వెడ్నెస్డే September 6 o'clock, అంటే ట్యూస్డే మనకి అదే లైక్ అది థర్స్డే మార్కెట్లో ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. మార్కెట్లో మనకి ఓకే వెడ్నెస్డే ఈవినింగ్ వస్తుంది, అంటే వెడ్నెస్డే వరకు మనకి మార్కెట్లో ఇంపాక్ట్ ఉండదు. సో మెయిన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ డేటా. దానికి మించితే మనకి ఇంకెటువంటి టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ డేటా అయితే లేదు ఈ వీక్లో. వెడ్నెస్డే అండ్ థర్స్డే చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి మార్కెట్లో. సో వెడ్నెస్డే చాలా కాన్షియస్గా ఉండండి. సో చాలా ఇంపార్టెంట్ డేటా అది. ఓకే, ఆ విధంగా చూసుకుంటే డేటా అవలో ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి వీక్లీ టైం ఫ్రేమ్ అవుతాం. మంత్లీ టైం ఫ్రేమ్లో లైక్ క్యాండిల్ ఇంకా ఫామ్ అవుతుంది ఇంకెందుకంటే రీసెంట్గా మంత్ స్టార్ట్ అయింది కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ మనకి మంచిగా బేరిష్ యాంగల్ఫింగ్ ఫామ్ అయితే అయ్యింది. ప్రజెంట్ వీక్ అయితే మంచిగా బేరిష్ యాంగల్ఫింగ్ ఫామ్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వ్యూవే ఉన్నాను నేను, ఎక్కడ డౌన్ సైడ్ వ్యూకి చూడట్లేదు. సో ఓకే, బట్ షార్ట్ టర్మ్లోని చిన్నగా మనం క్యాప్చర్ లైక్ డౌన్ సైడ్ వ్యూ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డే టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ వ్యూ ఉన్నది ఏంటో చూసుకుంటే ఇది ఒక సపోర్ట్ లాగే బిహేవ్ చేస్తుంది, లైక్ రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తుంది. సో అందుకే ఒక లైన్ గీసి ఉంచాను అక్కడ. నెక్స్ట్ ఇంకేమి ఇక్కడ మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అప్ సైడ్ ఇదో లెవెల్, డౌన్ సైడ్ ఇదొక లెవెల్. చాలా ఇంపార్టెంట్ లెవెల్స్, 2 levels మనం ఇప్పుడు తీసుకుందాం. బట్ స్టిల్ నెక్స్ట్ 1 hourకి వెళ్దాం. 1 hourకి వెళ్తే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ రేంజ్ వస్తుంది ఏంటో చూసుకుంటే 1 hourలోని ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లో ఏ టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే మనకి ఇక్కడ చాలా అది 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను మీకు అది. నెక్స్ట్ ఎక్కడ కూడా ప్రజెంట్ మార్కెట్లో నాకు ఎటువంటి టైప్ ఆఫ్ క్లూ దొరకట్లేదు. చూసుకుంటే ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఇంబ్యాలెన్స్ ఒకటి. బట్ స్టిల్ ఆ ఇంబ్యాలెన్స్ అక్కడ రిఫ్లెక్ట్ అంటే లైక్ మార్కెట్ దాన్ని టచ్ అయ్యి టోటల్గా అయితే టర్న్ అయిపోదు. బట్ స్టిల్ ఏంటంటే ఒక రిఫ్లెక్షన్ ఇస్తుంది పిఈ సైడ్కి ఎంట్రీ వైపు. బట్ అంతకుమించి ఇంకేం కాదు. ఓవరాల్ ఏంటంటే ఈ జోన్ చూడండి, ఈ బ్లూ జోన్ అది ఇంపార్టెంట్ జోను. నెక్స్ట్ 15 minutesకి వెళ్ళిపోదాం. 15 minutesకి వెళ్ళిపోతే డైరెక్ట్గా. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రజెంట్ డౌన్ ట్రేడ్ అయింది కదా నిన్న. మనకి 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్కడైనా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయ్యిందా అని చూద్దాం. ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం. పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్ అన్ని పుల్ బ్యాక్లో ఉన్నాయి తప్ప ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు మనకి ఇక్కడ. అంటే లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు. సో ఇండ్యూస్మెంట్ అనేది అవ్వలేదు బికాజ్ సో ఇంకా మనం ఎటువంటి టైప్ ఆఫ్ సెల్ సైడ్ డెసిషన్ అదంతా ఈజీగా తీసుకోలేం. ఓకే ఫైన్. నెక్స్ట్ 1 minute టైం ఫ్రేమ్ అయితే ఆపోజిట్ సైడ్ చూసుకుందాం. ఆపోజిట్ సైడ్ ఒకవేళ డౌన్ ట్రెండ్ మార్కెట్ ర్యాలీ అయినా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ అన్నమాట మనకి. ఇది కరెక్ట్గా చూడండి,
ఇక్కడ నేను జోన్లా గీస్తున్నాను. లైక్ ఇక్కడ మార్కెట్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ మార్కెట్ అనేది రియాక్షన్ అవ్వచ్చు, అంటే టోటల్గా ఇక్కడ నుంచి చేంజ్ అయితే అయిపోదు, బట్ స్టిల్ మార్కెట్ అనేది రియాక్షన్ ఇస్తుంది మంచిగా. లైక్ అప్ సైడ్ ఏదైనా ఇటువైపు పిఈ సైడ్ ఎంట్రీ దొరికింది అనుకోండి 1 minute టైం ఫ్రేమ్లోని, అది అటువైపు ఫెయిల్ చేసే టైప్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఈ సపోర్ట్ అలాంటిది. బట్ స్టిల్ టోటల్గా ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా అయితే చేంజ్ అయితే అయిపోదు. మహా అయితే నాకు తెలిసి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే నేను అంతగా పెద్దగా దీన్ని ట్రేడ్ చేయట్లేదు, బట్ స్టిల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉన్నది అని చూపించడానికి, ఆ ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పడానికి అది చెప్తుంది అనమాట. సో ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ గీసేసుకుందాం. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మనకు లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ అయ్యింది అంటే ప్రజెంట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొని వద్దాం. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఇక్కడ చాలాసేపు ఎంట్రీ కోసం ట్రై చేశాను ఆ రోజు. లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వస్తుందని ప్లాన్ చేశాను చాలాసేపు, కాకపోతే మార్కెట్ అనేది ఆ ఏరియాకి రాలేదు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. నెక్స్ట్ మళ్ళా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఆ రోజు మనకి ఎంట్రీ ఇక్కడే దొరికింది అనమాట ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఇక్కడ మంచిగా రిస్క్ రివార్డ్ మార్కెట్ అనేది ఫాలో అయింది. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే ఆ రోజు ఫ్రైడే మనకి ఎంట్రీ దొరికేది. నెక్స్ట్ ఎంట్రీ మనకి ఎక్కడ ఉన్నది ఏంటి చూసుకుంటే, ఇక్కడ ఒక ఎంట్రీ లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్. సో ఇది మాట లాస్ట్. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నది మనకి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మనకి అక్కడ ఉన్నది. ఓకే, సో అక్కడ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లైక్ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటాం, స్లోగా అప్ సైడ్ ఇలా వెళ్తే మాత్రం ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చిన్న రిస్క్ ఇస్తాం. ఇక్కడ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అయినా హిట్ అవ్వచ్చు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం కదా. సో ఇది ఫ్లాప్ అయినా సరే ఇంకా చెప్తాను దాని లైక్ ఇంకా పైన మనం పిఈ సైడ్ ఉంటాము. ఓకే, సో పిఈ సైడే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది స్లోగా వెళ్ళి ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది కూడా చూసుకుంటే ఒక చిన్న స్టాప్ లాస్ వచ్చిందన్నమాట, 27 points అలా ఉంది. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీని టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకుంటాం. ఈ లో అని చూడండి, ఈ లో ఇలా పెట్టేసుకుంటాం అన్నమాట మనం. ఓకే, చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది ఇక్కడ మాత్రం మనం కానీ ఎంట్రీ తీసుకుంటే. ఓకే, ఇక్కడ ఒకటి ఇలా ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకెక్కడ ప్లాన్ చేస్తాం ఏంటి అనేది చూస్తే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఉంది చూడండి, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉన్నదన్నమాట. ఇక్కడ లైక్ ఈక్వల్ హైస్ లిక్విడిటీ ఉన్నదన్నమాట. సో మార్కెట్ అనేది ఒకవేళ ఈ 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసిందే అనుకుందాం. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసిందే అనుకుందాం. సో మార్కెట్ ఈ ఏరియాకి వెళ్ళి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. సో మార్కెట్ దాన్ని టచ్ చేసి ఓకే, దాన్ని టచ్ చేసి లైక్ ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో వెళ్ళి తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి మళ్ళీ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు లోన క్లోజ్ అయిపోతే మళ్ళీ ఇక్కడ మనం పిఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సో హైయర్ టైం ఫ్రేమ్లోని ఇండ్యూస్మెంట్ తీసుకున్నట్టు ఇది. ఓకే, సో ఎంట్రీ అట్ ద సేమ్ టైం లిక్విడిటీ కన్ఫర్మేషన్ కూడా ఉన్నట్టు, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా కూడా అవుతుంది. ఇక్కడ నుంచి అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇది ఒక సపోర్ట్, లైక్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లోని ఆ ఏరియా కదా వస్తుంది, ఇదిగోండి ఇది లైక్ రెసిస్టెన్స్ టైప్లో వస్తుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ఏరియా అన్నమాట. మీరు చూసుకోండి కరెక్ట్గా బ్లూ లైన్ అక్కడ వస్తుంది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ఇండికేషన్గా చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండికేషన్గా చూసుకుంటే ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో మార్కెట్ అనేది అక్కడ బ్రేక్ చేసి అప్ సైడ్ బ్రేక్ చేసి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో లైక్ బ్రేక్అవుట్ లైక్ ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ మనం పిఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసి ఇంకా ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉంటాం అన్నమాట. ఓకే, సో అది నెక్స్ట్
ఒకవేళ ఇది కూడా అది ఆ ఛాన్సెస్ ఏమి ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ టోటల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఇలా నేను మొత్తం తీసుకెళ్ళి నా టోటల్ బెట్స్ అన్ని పెట్టేస్తాను. లైక్ ఏంటంటే నా టోటల్ ట్రేడ్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ఇక్కడ నేనైతే మాత్రం ఇది వదలను. ఈ ట్రేడ్ మాత్రం ఈ 60 పాయింట్స్ కూడా కాదు, ఇక్కడ ఉంది చూడండి. ఈ అంటే ఎంతవరకు రాదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నాను, అంతవరకు వెళ్ళదు ఏమో. మరి ఏదైనా టెక్నికల్ న్యూస్ ఏదైనా ఉంటే మాత్రం మార్కెట్ అప్ సైడ్, లైక్ టెక్నికల్ అంటే ఫండమెంటల్గా ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం మార్కెట్ అప్ సైడ్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ నేను ఇక్కడే మార్కెట్ ఇక్కడ అయిపోతుంది అని చేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఫస్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయితే ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ మీద మ్యాక్సిమం ఇక్కడే అయిపోతుంది అనుకుంటున్నాను నేను. అంతవరకు వెళ్దాం అనుకుంటున్నాను. ఈ అనాలిసిస్ ఇక్కడతో అయిపోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ ఎర్లీ మార్నింగ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. మంచిగా గ్యాప్ అప్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ లాగా డ్రాస్టిక్ వచ్చి దీన్ని టచ్ చేసినా మనం ఎంట్రీ ప్లాన్ చేయలేము. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఒకవేళ డ్రాస్టిక్గా ఇప్పుడు లైక్ గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ డ్రాస్టిక్గా వచ్చి దీన్ని ఫెయిల్ చేస్తే మనం ఏం చేయలేం. గ్యాప్ అప్ ఓపెన్ ఫెయిల్ చేస్తే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అంటే సో ఇక్కడ వెయిట్ చేస్తాం అన్నమాట. ఈ ఉంది చూడండి, ఈ ఆప్షన్ దగ్గర వెయిట్ చేస్తాం అన్నమాట. అలా పిఈ ఎంట్రీ కోసం. లేదంటారా ఇక్కడ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది రేపు ఎల్లుండి ఎప్పటికీ వెళ్తుంది. అక్కడ మాత్రం మంచిగా నా బెట్స్ అన్ని పెట్టుకుంటాను. లైక్ ఏంటంటే నా ట్రేడ్స్ అన్ని అక్కడ మంచిగా ఏరియా దగ్గర పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, సో అది ఆ విధంగా టాప్ సైడ్కు కొద్దిగా అంత ఈజీగా వెళ్ళే ఆస్కారం అయితే లేదు. బట్ స్టిల్ ఏదైనా ఫండమెంటల్గా ఏదైనా మంచి న్యూస్ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా టెక్నికల్లీ ఏది ఆగదు. ఓకే, సో అది నెక్స్ట్ డౌన్ సైడ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ డౌన్ సైడ్ గ్యాప్ ఓపెన్ అయితే నాకు తెలిసి దీన్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటాను. అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం అప్పుడు ఏమవుతుందంటే ఇదే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే అవుతుంది అనమాట మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎక్కడైనా లైక్ చెప్పని చూడండి, ఈ 15 minutes టైం ఫ్రేమ్లో ఇది గ్యాప్ ఇక్కడ దీన్ని టచ్ చేసి మార్కెట్ ఒకవేళ ఇలాగా వెళ్తే మాత్రం ఇక్కడ ఇదే ఆర్డర్ బ్లాక్, ఇది ఇంకా ప్యూర్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అనమాట. అలాగా ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర కూడా ఎంట్రీ ప్లాన్ చేయాలి. అనమాట నేను. ఓకే, సో ఇక్కడే నా ఆర్డర్ బ్లాక్ ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా గ్యాప్ డౌన్ ఇంకా పూర్తిగా గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. లైక్ గ్యాప్ డౌన్ అంటే ఈ ఏరియా దగ్గర ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్కి లైక్ మార్కెట్ పుష్ అవ్వచ్చు. అప్ సైడ్ మార్కెట్ పుష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ పుష్ అయినా సరే నేను అంత ఎంట్రీ తీసుకోను, అంత పెద్ద ఎంట్రీస్ తీసుకోను, అంత పెద్ద ఏరియాస్ కాదు. ఓకే, ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఓకే, ఓవరాల్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా లైక్ ఏంటంటే మార్కెట్ లైక్ చూసుకుంటే ఇక్కడ నుంచి లైక్ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడికి? 1000 పాయింట్స్. 1000 పాయింట్స్ కష్టంలే, మరీ అంత బ్యాడ్ న్యూస్ అయితే ఏమి లేవు, కానీ 1000 పాయింట్స్ అనేది కష్టం. కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఏరియా వరకు అయితే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ సినారియోస్ బ్యాడ్ న్యూస్ వల్ల ఈ ఏరియా దగ్గర ఇక్కడ నుంచి ప్రొడక్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వెళ్ళినా కూడా ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కోసం ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఇదిగోండి ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ కోసమే ట్రై చేస్తాను. ఓకే, సో ఆ విధంగా అనాలిసిస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ కింద వరకు గ్యాప్ డౌన్ అవుతుంది అంటే అంత ఈజీగా అవ్వదు. ఇది లిక్విడిటీ ఏరియా అన్నమాట, చాలా టాప్ సైడ్ లిక్విడిటీ ఏరియా. సో మార్కెట్ ఇది అంత ఈజీగా బ్రేక్ చేయదు. ఒకవేళ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ కూడా క్లోజ్ అయిపోవచ్చు. అది మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ ఎంట్రీ ఒక లెవెల్ సో రేపు ఒకవేళ అక్కడ ఏరియాకి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే నేను రాదు అనుకుంటున్నాను అంత ఏరియా. ఆ ఏరియాకి వచ్చినప్పుడు రేపు మాట్లాడుకుందాం. దాని యొక్క ఆ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం అన్నమాట. రేపు మ్యాక్సిమం ఒకవేళ మరీ డౌన్ సైడ్ ట్రేడ్ అయిపోతే రేపు అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అది రేపు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సినారియోస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.